సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీంలో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి, బెర్త్ ఎవరికి, ఎలక్షన్ టీంలో ఉండేదెవరు? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. తెలంగాణ నుంచి ఇప్పటికే 2 కేంద్ర మంత్రులుండగా రాష్ట్రానికి మరో బెర్త్ దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే జరిగితే 2 సిట్టింగ్లను అలాగే కొనసాగిస్తారా? ఒకరిని తప్పించి వారిద్దరిని క్యాబినెట్ లోకి తీసుకుంటారా? లేదా ముగ్గురు కొత్త వారికి అవకాశం దక్కుతుందా? అసలేం జరగబోతోంది? సెంట్రల్ క్యాబినెట్ లో తెలంగాణకు 3 బెర్తులు. మోడీ టీంలో రాష్ట్రం నుంచి ఇప్పటికే 2కి చోటు. క్యాబినెట్ షఫ్లింగ్ జరిగితే మరో మంత్రి పదవి దక్కే అవకాశం. ఇప్పటికే ఉన్న 2 కేంద్ర మంత్రులను కంటిన్యూ చేస్తారా? కొత్తగా మోదీ టీంలో చోటు దక్కించుకునేదెవరు? కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనపై కొన్నాళ్లుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే సెంట్రల్ క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తారు అని వార్తలు వచ్చాయి. వార్ ఎఫెక్ట్, నీట్ పేపర్ లీక్, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ విస్తరణను ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారని అంటున్నారు. జూలైలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ క్రమంలో తెలంగాణ నుంచి మోదీ టీంలో కొత్తగా చోటు దక్కేదెవరికి? ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న 2ని అలాగే కొనసాగిస్తారా? బండి సంజయ్, కిషన్ రెడ్డిలో ఎవరినో ఒకరిని తప్పిస్తారా? లేదంటే 2ని తప్పించి ముగ్గురు కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యధిక బీజేపీ ఎంపీలను కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యం దక్కుతుందనే అంచనాలు పెరిగాయి. ఇప్పుడున్న 2 బెర్తులతో పాటు మరొకరిని తెలంగాణ నుంచి సెంట్రల్ క్యాబినెట్ లోకి తీసుకుంటారు అని ప్రచారం నడుస్తోంది. తెలంగాణకు 3 బెర్తులు కల్పిస్తే 2 సిట్టింగ్ కేంద్ర మంత్రులను అలాగే కొనసాగిస్తారా? లేదంటే ఒకరిని తప్పిస్తారా? 2ని తప్పించే ఛాన్స్ ఉందా అనేది డిస్కషన్ పాయింట్ అయింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కి ఆయన కుమారుడి ఎపిసోడ్ కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు కూడా దారితీసింది. దీంతో బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవిలో కొనసాగిస్తారా లేక పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి పంపిస్తారా అనేది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కిషన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టే అవకాశం లేదని, అవసరమైతే శాఖల మార్పులు మాత్రమే ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లో ఒకరిని తప్పిస్తే మరో 2 కొత్త ముఖాలను తెలంగాణ నుంచి సెంట్రల్ క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో మోదీ టీంలో చోటు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో బాగానే లాబియింగ్ చేస్తున్నారట. తమకు అండగా ఉంటారు అనుకునే జాతీయ నేతల దగ్గరకు వెళ్లి తమ బలాబలాలను, పార్టీ కోసం పనిచేస్తున్న తీరును వివరిస్తున్నారట. మహిళా కోటాలో కేంద్ర మంత్రి పదవి రేసులో డీకే అరుణ పేరు బలంగా వినిపిస్తోంది. ఇక బీసీ ముదిరాజ్ కార్డుతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నేతగా ఈటెల రాజేందర్ అధిష్టానం పెద్దలతో తన ప్రయత్నం తాను చేస్తున్నారట. తనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశమిస్తే గతంలో తాను రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉపయోగపడుతుందని చెప్తున్నారట. తనలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమకారులకు పార్టీ మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయనే లాజిక్ తో సెంట్రల్ క్యాబినెట్ లో బెర్త్ కోసం ప్లాన్ చేస్తున్నారు అని టాక్. ఇక ధర్మపురి అరవింద్ యంగ్ లీడర్, దూకుడుగా ఉండే లీడర్లలో ఆయన ఒకరు. రాష్ట్రంలో ఏ నేతపై అయినా ధాటిగా విమర్శలు చేయడం ఆయన నైజం. ఇవన్నీ తన ప్లస్ పాయింట్స్ గా పార్టీకి ఉపయోగపడతాయని అంటున్నారట. బండి సంజయ్ ని తప్పిస్తే మాత్రమే అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు ఛాన్స్ దక్కొచ్చని అంటున్నారు. ఇక పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నాను అని, తెలంగాణ ఉద్యమకారుడిగా ట్యాగ్ లైన్ కూడా ఉందని చెప్పుకుంటున్నారట రఘునందన్ రావు. కేసీఆర్ ను కొట్టాలంటే తనది అదే సామాజిక వర్గం కావడం కూడా కలిసి రావచ్చని లెక్కలు వేస్తున్నారట.
కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఈక్వేషన్స్ కుదరకపోతే జాతీయ అధికార ప్రతినిధిగా అయినా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట రఘునందన్ రావు. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కార్పొరేట్ జాతీయ స్థాయి పరిచయాలతో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారట. ఆదివాసీ కోటాలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పేరు కూడా వినబడుతోంది. కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు మరో బెర్త్ దక్కితే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి మంచి జోష్ రావడం ఖాయమంటున్నారు కమలనాథులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు మరింత బలమైన నాయకత్వాన్ని నిర్మించాలన్న వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎవరికి పిలుపు రాబోతోంది? మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి కొత్తగా బెర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి అనేది వేచి చూడాలి.